నేను మాట్లాడినా డీజీపీతో. చెప్పండి సార్. రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కుర్రాళ్ళని కుట్టారంట. ఇప్పుడే తెలుసుకున్నాను. వాళ్ళ 2 వారాలు సస్పెండ్ చేయండి సార్. అది సస్పెండ్ చేయండి. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో. డీజీపీ, నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్. దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చిన్న డౌట్, ఎందుకు రాజా పోలీసులంటే నీకెంత కోపం? పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం? పులికి జింకంటే ఎందుకు కోపం? వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా. నేచర్ ఇన్స్టింక్ట్. అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం. ఐ హేట్ పోలీస్. ఇప్పుడు ఏం చేద్దాం రెడ్డి? అర్జెంట్ ఏరియో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్. ఆపారెడ్డి, మరీ కమర్షియల్ గా తయారయ్యారు. క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. నా డార్లింగ్ ని కావాలండి. ఇప్పుడు మీ డార్లింగ్ ఎలా కలుస్తారండి? ప్రెస్ మీట్ పెడదాం. అర్ధరాత్రి 12 గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు? ఆ ఏటీఎం లో 2 దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇప్పటికిప్పుడు 2 దొంగలు ఎక్కడి నుంచి వస్తారండి? నీ 801 పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోలో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్. రెడ్డి కాస్త మోటివేట్ చేయవయ్యా. మోటివేట్ చేయడానికి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారండి. సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. ఏమయ్యా ముసుగులేస్తే ఓకేనా? ముసుగులేంటండి ముసుగులు? పార్థాయ్. అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్? ఏంటో చెప్పండి. కొత్తగా వచ్చావా? ఎగేసుకెళ్ళిపోతారా? ఇక్కడ మాట్లాడితే ఆ ఛానల్లో మాట్లాడాలి. ఏంటి రెడ్డి వీళ్ళలో ఎంత మార్పు? ఏమి లేదండి, నేను వీళ్ళ ఏరియాలో 1 గంట మన 801 తిరిగింది. పిండి పీసుకున్నట్టు పీసుకేశారు. బండి ప్రస్ కూడా తిరుగుతుంది బావా. ఆ దొంగలు ముసుగులు తీయండి. ఏంటమ్మా ముసుగులు తీసేది? పెద్ద పెద్ద స్కాములు చేసిన వదిలేసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని మమ్మల్ని పట్టుకుంటావా? నువ్వు మాట్లాడమంటే బావా? ఏం మాట్లాడమంటావరా? కెమెరాలు రా. అయ్యో మాట్లాడింది. ఏటీఎం లో ఎంత చోరీ జరిగింది? ఏమారెడ్డి మీ అమ్మాయి ఏంటి సిరాగ్గా ఏం ఉంది? ఉండదా? మా అమ్మాయి చేసే జాబ్ అలాంటిది. ఎన్ని టెక్షన్స్. ఆహా. నువ్వు నాకు లైన్ వేస్తున్నావని నాకు తెలుసు. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఏంటే మీ అమ్మాయి? అరే కొంచెం కూడా కోఆపరేట్ చేయకపోతే డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటాం? మా అమ్మాయి ఎందుకు చెప్పొద్దండి? మీరు పోలీస్ ఆఫీసరే కదా, మీ బ్రెయిన్ వాడి తెలుసుకోండి. ఆహా. ఆ, రాత్రి మనకు దొంగ దొరికాడు కదా, ఏది కేజీ బంగారం కొట్టేసినోడా? అందులో 1/2 కేజీ ఈ బండోడికి ఇచ్చేయి. ఫ్లాట్ నంబర్ 4 హౌస్ నంబర్ 104 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు. ఆ లక్కకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్. అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. దాంతో శని ఆదివారాల్లో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే. మీరు గాని ఇంటికి వస్తే మీ చేతిలో తాళెట్టి పెళ్లి చేస్తుంది సార్. నా బంగారం సార్. దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా. రెడ్డి గారు, మన తక్షణ కర్తవ్యం ఏంటి? సోయోతన చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది. భలా రెడ్డి భలా. మహి, డార్లింగ్ మహి, ఎక్కడున్నావు బుజ్జి? ఎవరండి మీరు? నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి. ఎంత ధైర్యం మా చెల్లెలు లవ్ సార్ ఏసీపీ గారు. మరిది గారు రండి కూర్చోండి. వదిన గారు, ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్తి ఫర్నిచరా? రెడ్డి గారు మార్చేద్దాం. ఇంత మోడర్న్ షో కేసులో అంత ఓల్డ్ టీవీయా? మార్చండి. అంత అందమైన మేడ ఇలా బూసిగా ఉందేంటి? మరిది గారు, మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి. అది మా ఏరియాలోకి రాదు. పర్లేదులేండి. మరిది గారు ముందు మీరు కూర్చోండి, మీకు మర్యాదలు చేసుకోవాలి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఏమండి? ఏంటి కాంతం ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా? ఎందుకు రావు బాబు? ఆ మధ్య వనభోజనానికన్నా అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు. కాంతం, కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది. డ్రెస్ తీసేనా? బరువుగా ఉంది. తాళి తీసేనా? అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చెయ్. అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? ఏయ్ వెళ్ళిక నుంచి. చాలే ఊరుకో. మరిది గారు రాక ఇంటికి వస్తే నువ్వేంటి బయటకు వెళ్ళమంటావు? వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పు. మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్లో లైవ్ షో పెట్టి నిన్ను ఉత్తి కారేస్తాను. వదిన గారు ఉండండి మరిది గారు. ఏంటే నువ్వు చేసేది? నీకున్నది బోడి ఒక్క ఛానలే, నీకు ఆపోజిట్ గా 20 ఛానళ్లు ఉన్నాయి. నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది, పాపే బాబుని గిల్లింది, పాపే బాబుని దువ్విందని చెప్తావు. ఏం చేస్తావు? అక్క వదిలే, మీ చెల్లితో రెస్టారెంట్ కి వెళ్ళాలంది. తీసుకెళ్ళు. నాతో రాదుగా? ఫ్యామిలీతో వస్తుందిగా. అక్క ముందు ఇన్ని చైర్స్ ఖాళీగా ఉంటే ఇలా అత్తుకుని ఇరుకుని కూర్చోవాలా? అందరూ కలిసి కూర్చుని తింటే బాగుంటుంది కానీ దూరంగా కూర్చుని తింటే ఏం బాగుంటుందని. ఏం మరిది గారు? అవునండి. బాగా చెప్పారు.
ఇంటికి లేక నీ పని చెప్తా. పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్. ఓ డైలాగ్ కూడా చెప్పండి. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ హాయ్ ఫ్రెండ్స్, నౌ వీఆర్ అనౌన్సింగ్ మోస్ట్ విజిటింగ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ మహతే. నేను మోస్ట్ విజిటింగ్ ఏంటి? నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం కదా. లేకండి లేకండి, చప్పట్లు కొట్టండి. గురించి హాయ్ డీజీపీ, నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి ఆన్ చేయి. ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం. జీకే గారు ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను. ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు. ఆ ఏసీపీ ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు. ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా. గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు. స్వీట్లు తీసుకోండి సార్. దేనికి? మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా. డీజీపీ గారు మీ ఫాదర్ అని తెలిసాక డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చింది సార్. ఆహా, ఆ, మరి సారేంటయ్యా ఇంత నీరసంగా ఉన్నారు? ఆరోగ్యం జాగ్రత్త సార్. ముందు ముందు ఇలాంటి స్వీట్ న్యూస్లు చాలా వినాలి. వస్తాను సార్. సార్, అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం. కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు. అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది. అదిగో ఆ తారా చూచుడు. అదిగో అదిగో ఎన్ని రంగులు వస్తున్నాయి కదా. అమ్మా నాన్న వస్తారా? అమ్మా వస్తారు కన్నా. ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా? పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం, ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం. అక్కడికేదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు. మార్నింగ్ ఎర్లీగా వచ్చి. ఓకే సార్. బాబుకి టపాసులేం తీసుకురాలేదేంటండి? సారీ రా, ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం. నాకేం అక్కర్లేదు నాన్న. అమ్మా. తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు. నాకు మాత్రం ఆల్బమ్ లో ఫోటోలా, ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు. సంతోషమైనా బాధైనా అన్నింట్లోనూ అమ్మే నాకు తోడుగా ఉండేది. నువ్వు చదువుకో, నన్ను ఇప్పుడే వస్తాను. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? ఆ స్క్వాడ్ కూడా ఇమిడియట్ గా. నాన్న అమ్మ పడిపోయింది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. త్వరగా రానన్న ప్లీజ్ నాన్న. సార్, అక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, మనం వెంటనే వెళ్ళాలి. గురునాథం సార్, మా ఆవిడికి పెయిన్ స్టార్ట్ అయినట్టు సార్. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మీరు బాబుతో వెళ్ళండి. అలాగే, నేను అరగంటలో వచ్చేస్తాను. ఓకే సార్. కమాన్ మూవ్, గెట్ ఇన్. అమ్మా అమ్మా. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలిద్దరికి ప్రమాదం. ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆ రోజు తోడుగా నిలబడటానికి నా పక్కన నాన్న లేడు. అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. సారీ బాబు, తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఆ రోజు నా భార్య దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నాది. చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిది. నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ బాధ్యత కరెక్ట్, కొడుగ్గా తన బాధ కరెక్ట్. ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్.
వచ్చేస్తున్నాడు. కెమెరా రెడీయా? టీవీ కెమెరా పర్ఫెక్ట్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. పద. హలో, పొద్దుటి నుంచి మీకోసం తిరుగుతున్నాం, ఇప్పుడు దొరికారు. ఏంటి మ్యాటర్? మేము మారిపోయాం. మేము మీ రూట్ లోకి వచ్చాం అంతే. ఇదిగోండి మీ వాటా. ఓకే. పర్లేదు సార్, తీసుకోండి సార్. ఏమైంది తిరిగి? ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్, ఆయన వదిలేండి, మీరు తీసుకోండి సార్. వద్దయ్యా. మా మనోభావాలు దెబ్బతింటే సార్, మీరు తీసుకోకపోతే ప్లీజ్ సార్. రెడ్డి గారు మీ దగ్గర క్యాష్, వారి దగ్గర కెమెరా తీసుకోండి. బర్రీ సార్, మన వ్యాన్ ఏమైనా సరౌండింగ్స్ లో ఉందా సార్? నమస్తే సార్, నేను కావ్య ఫాదర్ని. హలో సార్, కావ్య ఎక్కడండి? ఏంటిదంతా? కంప్యూటర్స్ ఓపెనింగ్. రెడ్డి గారు, ఓపెనింగ్ అంటే ఏ తమందనో సమంతనో పిలిచేవాళ్ళం కదా. వాళ్ళు 5వ 10వ అడుగుతున్నారంట. అమ్మ వదిలేండి, మనమే చేద్దాం. ఆ పిల్లలంతా ఎవరండి? ఆర్ఫన్స్ బాబు. వీళ్ళు తనలాగే హ్యాండిక్యాప్డ్. తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్తత తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది. సార్ సార్ ఏంటా రెడ్డి, ఈ అమ్మాయి క్యారెక్టరైజేషన్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగుంది. పద పద. ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు. కలిపేసుకోరా, టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో. ఓకే సార్. నార్మల్. అరే, ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి? సార్ డ్యూటీ మైండెడ్ కదా. మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్లు వెయిట్ చేశాము. నేను చెప్పేది ఒకసారి. ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు, సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను, సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను, సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను, సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను. కన్వే చేయండి. ఏంటి? అమ్మా, ఇది చెల్లికి బాగుంటుంది కదా. చెల్లి పుడుతుందని నీకెలా తెలుసు కన్నా? నాకు చెల్లే పుడుతుంది. మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను. మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ని దూరం చేయకండి. క్లైమేట్ అదిరింది మామ. ఈ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటది. చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్. రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్.